ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గద్దింపు అనేది ఒక తైలాభిషేకం. గద్దింపు అనేది ఒక చక్కటి మార్గం. గద్దింపు అనేది మనల్ని పరిమళ వాసనగా ఉంచే ఒక ద్రవ్యం. చూడండి, భక్తులైన వారు చెప్పినటువంటి మాటలవి. ఈ రోజుల్లో గద్దింపుకు లోబడుతున్నారా? ఒక చిన్న పిల్లవాడిని కూడా ఈరోజు తల్లిదండ్రులు గద్దించలేని పరిస్థితి. ఎందుకంటే ఆత్మీయత లేకపోతే గద్దింపుని ఎవరు అంగీకరించరు. అందుకే దేవుడు అన్న మాట అక్కడ, తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని గద్దించడు. మూర్ఖుల్ని గద్దిస్తే వింటారా? లోబడని వాడిని గద్దిస్తే వింటాడా? తాను ప్రేమించేవారు. ఎవరయ్యా తాను ప్రేమించేవారంటే లోబడే వారినే తాను ప్రేమిస్తాడు. దావీదును చూసి దేవుడు అంటాడు, ఇదిగో ఇతడు నా హృదయానుసారుడు, అతడు నేను ప్రేమిస్తున్నానన్నాడు. అతడు ఒకరోజు తప్పు చేశాడు. దావీదు తప్పు చేసినప్పుడు దావీదును దేవుడు గద్దించాడు. దావీదు, నువ్వు చేసినటువంటి తప్పు నా దృష్టికి తప్పుగా అనిపించింది అని దేవుడు గద్దించినప్పుడు అతడు వెంటనే దేవుడిచ్చే శిక్షకు లోబడ్డాడు. ఆ లోబడుట్లో సాత్వికం నేర్చుకున్నాడు, క్రమశిక్షణ నేర్చుకున్నాడు, ప్రేమించటం నేర్చుకున్నాడు, తప్పును మానుకున్నాడు. కనుక తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలును కూడా దేవుడు గద్దించాడు, లోబడలేదు, దేవుడు విడిచిపెట్టాడు. ఒక రోజున సమూయేలు సౌలు కొరకు ఏడుస్తుంటే దేవుడే సమూయేలు దగ్గరికి వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను విడిచిపెట్టిన వాని గురించి నువ్వు ఏడిస్తే నాకు ఎలా కనికరం వస్తుంది అన్నాడు. విన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడే ఒక వ్యక్తి మీద కఠినపరుచుకుంటే అతన్ని ఎవరు మార్చగలుగుతారు? కనుక గద్దింపు అనేది మనకు ఒక మార్గం. అది మన జీవితాలను బలపరిచేది, మన జీవితాలకు చక్కటి మార్గాన్ని చూపించేది. కనుక ప్రియమైన వారలారా, కఠిన హృదయుల ఎడల దేవుడు కఠినంగానే ఉంటాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఫలితం లేదు. సౌలు ఎన్ని యుద్ధాలు చేశాడండి, ఒక్క జయం లేదు. జీవితకాలం సణుగుడు, జీవితకాలం అసూయతో బతికాడు, జీవితకాలం పగతో బతికాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గద్దింపుకు లోబడదాం, ఆయన ప్రేమలో నాటబడి వర్ధిల్లుదాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.